అండి, అందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డని అనితని అగ్రికల్చర్. ఈరోజు ఈ వీడియో ఎందుకు తీస్తున్నంటే, ముందుగాల మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియో ఎందుకు తీస్తున్నంటే, చాలామంది అక్షయ వృత్తి రోజు బంగారం కొనాలని అంటారు. కానీ మనము చాలా పేదవాళ్ళం కదండి, బంగారం కొనలేము. అందుకే బంగారం కొనుక్కున్న అవసరం లేదు. మనం తోచినంత ఏదో దానం దేవుని దగ్గర పూజ చేసుకొని ప్రసాదం పెట్టి దేవునికి నైవేద్యం పెట్టినాక 5 మందికి తెచ్చి ప్రసాదం దానం చేయలే, లేకపోతే అన్నదానం చేయలే, లేకపోతే రూపాయి 5 రూపాయలు పిల్లలకు ఇవ్వాలి. అలా చేయండి. కానీ బంగారం కొనాలని అప్పులు చేసి బంగారం ఎందుకు కొంటారండి? అలా కొనకండి. మీకు పూజ చేసుకొని అమ్మవారికి మొక్కి ఏదో మీకు తోచినంత సాయం చేయండి. నేనంటే ఈరోజు ఏం చేస్తున్నా అంటే, చల్లకుండా చూపించము అలా నీళ్ళు తీసుకొని ఇక ఈ చెంబుడు తీసుకొని ఈ నిమ్మకాయలు అయితే కోసి ఇక నిమ్మకాయలు పిండిన 5 నిమ్మకాయలు అయితే పిండిన. ఇక మనం చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని మనము చక్కెర వేసుకొని కలుపుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చాలామంది ఎండల చాలా దాహం దూప అంటారు కదండి. ఈ చల్ల కుండల నీళ్ళు ఏదో నాకు తోసింది నేను సాయం చేస్తున్నాను. ఇలా కలపాలి. 5 మందికి 5 గ్లాసులు వేస్తే చాలు. ఏదో మనకు తోచినంత ఇలా చేసి ఎక్కువ నా కోరికలు ఎక్కువ నాకు ధనధాన్యం కలగాలని కోరుకోవాలి. కానీ లేనిది అప్పులు చేసి పెట్టుకొని ఇవన్నీ ఎందుకు చెప్పండి ఫ్రెండ్స్. మనం ఉన్న దాంట్లోనే కోరుకుందాం అమ్మవారిని. ఇప్పుడు ఇలా కలిపిన కదా, 5 మందిని పిలిచిన వాళ్ళకి పంపించేటప్పుడు వీడియో తీస్తా. పూర ఆపకం ఉండదు, సరేనా? చక్కెర ఇంకా కరగలేదు, బాగా కలపాలి. ఇట్లా కలిపి 5 మందిని తీసుకురావాలి. సరే, పెద్దలైనా సరే, చిన్నపిల్లలైనా సరే, ఎవరైనా సరే. ఎండలు మరీ చాలా కొడుతున్నాయి కదా, సూర్యుడు కిందికి వచ్చినట్టు అయ్యింది. అలా కొడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళకు ఇవి చిన్న గ్లాసులు వద్దులేకుండా ఈ గ్లాసును, లేదంటే మన ఇంట్లో రబ్బర్ గ్లాసులు ఉంటే కూడా అలా పోయచ్చు. ఈ గ్లాసుతో వాళ్ళకు 5 మందికి 5 గ్లాసులు పోస్తే వాళ్ళ కడుపులో చాలా చల్లగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు అబ్బా ఇంత చల్లగా పోస్తారు కదా మాకు అని అనిపిస్తుంది వాళ్ళకు. అప్పుడు మనము చేసిన పుణ్యం అని అనిపిస్తుంది. ఏదో బంగారం తెచ్చుకొని అప్పులు చేసుకొని ఆ అక్క చెప్పింది, ఈ అక్క చెప్పింది, ఈ వీడియోలు ఇట్లా చెప్తుండ్రు, ఆ వీడియోలు అట్లా చెప్తుండ్రు, యూట్యూబ్లో ఇట్లా చెప్పిండ్రు, నేను ఇలా చేస్తా అని అప్పులు చేసుకొని మనము బంగారం కొనవద్దు. ఉన్నవాళ్ళే కొంటలేరు, ఈ లేని వాళ్ళు మాత్రం ఆ అక్క చెప్పింది, ఈ అక్క చెప్పింది అని చాలామంది దుకాణాలు అసలు పడతలేరు. బంగారం కొనాలి. ఇప్పుడు ఆ బంగారం రేట్ ఎంత అయింది ఫ్రెండ్స్ తెలుసా? 1,00,000 రూపాయలు అయింది. ఒక ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే కనీసం 2 తులాల బంగారం పెట్టాలంటే 2 లక్షలన్నా కావాలి. 2 లక్షలు కావాలి. చూడండి ఫ్రెండ్స్, 2 లక్షలు బంగారం అయినా కూడా కట్నం ఎంత ఇవ్వాలి?
కట్నం కూడా 2,00,000 అంటారు, 1,00,000 అంటారు. ఆ కట్నంతో 1,00,000 రూపాయలు 2 తులాలు అయినా కూడా 3,00,000 అవుతున్నాయి. ఎంట ఖర్చులు ఎన్ని వస్తాయి. ఆడపిల్లలు ఉన్నవాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఈ బంగారం రేటు కూడా ఇంత ధర పెరిగితే పేదవాళ్ళు ఏం కొంటారు? అందుకే ఇలాంటి అక్షయ తృతీయ రోజు మాత్రమే బంగారం కొనండి. ఏదో దుస్తులు కొనుక్కోండి, ఏదో ఇంట్లోకి మంచి వస్తువు కొనుక్కోండి, అమ్మవారికి ఇష్టమైనది ఏదో పసుపు కుంకుమ ఏదో కొనుక్కోండి. మీకు కూడా చాలా మంచిగా ఇదవుతుంది. కానీ లేనిది ఎందుకు చెప్పండి ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పిరని నేనైతే ఇది చేస్తున్నాను. ఒక్క నిమిషం నాకు చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా ఇస్తున్నాను. నేనైతే ఇలా దానం చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చేయండి ఫ్రెండ్స్. బాయ్. మరొకటి ఇది చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా చేసిన. మీరు ఎలా చేసిండ్రో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్. మరొకటి.